ఎట్ట దాక్కుని కూర్చుందో చూడు దొంగమ్మ. నీ అల్లరి చెప్తాలే ఇప్పుడు అక్కడ, నీ అల్లరి చెప్తాలే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అది పెద్దలందరికీ నమస్తే అనంగానే నిద్రపోయేది కూడా లేచి వచ్చింది చూడండి. ఇవాళ వీడియో ఏంటంటే మీకు మంచి రెసిపీలు ఉంటాయి, మంచి టిప్స్ ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి. వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి. నైట్ కింద తూరుతుంది మొత్తం నా డ్రెస్ మొత్తం తడిసిపోయింది. ఆగమే ఇంకా ఏంటండి బుజ్జు బాబులు వీటికి దాదాపుగా 1 మంత్ పైన అయిపోయిందండి పాప స్నానం చేపించి. ఇవాళ 600 అయినా 106 అయినా స్నానం చేయించాలనుకున్నాము. తీరా చూస్తే మా సునీత రానంది. ఇంకా రాకపోతే రాకపోయింది. ముందైతే వీటికి స్నానాలతోటే మొదలు పెడదాం కార్యక్రమం, స్నానం చేపించేద్దాం అని చెప్పి ఇవాళ వీటికి స్నానాల కార్యక్రమం చేపట్టాం అనమాట. షేక్ చేసేసుకో, ఇంకా ఆపేద్దాం. ఫేస్ క్లీన్ కాదమ్మా, దులుపుకోమాకండి. బయట మాకు మొత్తం అంతా ఇంకుడు గుంతలోకి వెళ్తాయి. రుబ్బిని స్పైక్స్ చూపించమ్మా ఒకసారి. చూడు రుబ్బీలు ఏదమ్మా కళ్ళయ్యి అమ్మ, కళ్ళు కనపట్లేదంటమ్మా. ముందు వాళ్ళు వెళ్దాం పద ట్రిమ్మింగ్. డైజీ నెక్స్ట్ నీకే అమ్మా. చానో నెక్స్ట్ నీకే. అసలు అదేం చేయించుకుంటుందో ఏమో, కుంటుందిగా. అదే అంటున్నా. అంటే రెండిటికేనండి. డైజీకి బాగా పెయిన్ ఉందన్నమాట. దానికి హిప్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం ఉందన్నమాట. బాగా పెయిన్ ఉంది పాపం. అది అంత పెయిన్లో ఎందుకులే అని చెప్పి దాన్ని ఏం కలకలేదు. చాలా మంది పెట్స్ గురించి చెప్పండి అంటుంటారు కదా. స్నానం చేయించడం ఎంత ఇంపార్టెంటో, ఆఫ్టర్ బాత్ మనము వాటిని ప్రాపర్గా డ్రై చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దానంతా అది ఆరిపోతుందిలే అని వదిలేస్తే ఏంటంటే వాటికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది అదే షిజులు ఇట్లాంటి వాటికైతేనేమో నాట్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ముడులు పడినట్టు అయిపోతుంది జుట్టు. సో ఇవన్నీ చూసుకోవాలి. సో స్నానాలు అయిపోయినాక మేము కూడా స్నానాలు చేసేసి వంట కార్యక్రమం అనమాట. ఇక్కడ నేను ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. బెండకాయలైనా దొండకాయలైనా అవన్నీ. సో ముందైతే బెండకాయ వేపుడుతోటి వాళ్ళ వంట స్టార్ట్ చేస్తున్నాను. నార్మల్గా సింపులేనండి. నార్మల్గా పోపు పెట్టేసి వేపుడే కనుక అంతా అయిపోయినాక ఇక్కడ ఒక చిన్న జస్ట్ ఇదనమాట. మనం ప్రతి దానిలోనే ప్రోటీన్ ఏదో ఒకటి యాడ్ అయ్యేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. సో వేపుడు కదండి, లాస్ట్లో ఉప్పు కారంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అమ్మ డిలైట్స్ వాళ్ళది మొన్న వచ్చింది పప్పుల పొడి. సో కొంచెం ఒక స్పూను అది వేస్తాను అనమాట, పల్లి పౌడరు. ఇంకంతే, కూర అయిపోయింది. అయిపోయినాక మరి మా సునీత రాలేదు కనుక గిన్నెలు అయితే తోముకోవాలి కదండి. కూర వేరే దానిలోకి తీసేసి ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇది మన చెట్టు కాసిన బొప్పాయి పండు అనమాట. అసలు చూసారు కదా కలర్ ఎంత బాగుందో. దాన్ని కొంచెం పేస్ట్ చేసుకొని కొద్దిగా ఒక 4 చుక్కలు అన్నీ వేసుకొని అలా ఫేస్కి ఒక 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని వదిలేస్తే అండి ఒక 10 మినిట్స్లో ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట ఫేస్ నీట్గా. అది అలా ఫేస్కి రాసేసుకుని ఈ లోపల ఇవి స్నానాలు చేసి పాపం అలసిపోయినాయి కదండి, వీటికి ఫుడ్ అనమాట. రైస్ ఉందనుకోండి, రైస్ పెడతాము. లేదంటే పెడిగ్రీలోనే రైస్లో ఇక్కడ కొంచెం ఎగ్స్ వేసేసి, రూబీకి ప్రస్తుతం హార్డ్ ఫుడ్ పెట్టకూడదు అనమాట. అందుకని చెప్పి ఈ పెడిగ్రీ గ్రేవీ వస్తుంది కదా, ఆ ప్యాకెట్ వేసి కలిపి పెడితే తినేస్తుంది అది పేచి లేకుండా. ఇంకా అందుకని చెప్పి అది వేసేసి పెడుతున్నాను. డైజీకి మాత్రం నార్మల్ పెడిగ్రీ అండి. వాటికి ఫుడ్ పెట్టేసి ఇక్కడ గిన్నెలు అయితే మాత్రం కడిగేస్తున్నా. సంజమ్ ఏమో స్నానాలు అన్నీ అయినాక తను జిమ్కి వెళ్ళింది. లేదంటే తను ఉంటే హెల్ప్ చేసి పెడుతుంది, కానీ ఇంకా నేను ఒక్కదాన్నే గిన్నెలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా అయినాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ముందే అనుకున్నాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఇది ఆలుతోటి శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. ఇవి చక్కగా ముందే కుక్కర్లో స్టీమ్లో బాయిల్ చేసేస్తానండి. అంటే మనం నార్మల్గా వాటర్ వేసుకుని ఏదన్నా బౌల్లోకి కట్ చేసి పెట్టుకుంటే ఒక 5-6 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, మంచిగా ఉడికిపోతాయి అన్నమాట.
ఇంకా ఇలా రెడీ చేసుకున్న వాటిని తురుముకుని మ్యాష్ చేసుకోవచ్చు, చేతితోటి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే నేను ఇక్కడ తురిమేస్తున్నాను. తురుముకుని అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. ఇందాక దీనిలోనే నేను బెండకాయ వేపుడు చేశాను. మళ్ళీ అదే శుభ్రంగా కడిగేసి దీనిలోకి ఒక 2 స్పూన్లు వేస్తాను. ముందు వేసినాక ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కారం, కొంచెం సరిపడా ఉప్పు, ఇవన్నీ ముందే మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే మసాలా అనేది మనం ఒక్కొక్కటి వేస్తూ ఉండేసరికి ముందేసింది మాడిపోద్ది అనమాట. అట్లా అవ్వకుండా ఉంటుంది. ఈ తురుము పెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో అదంతా కూడా వేసి కలిపేసుకుంటే జస్ట్ అది ఒక 1 మినిట్ పాటు అలా ఉంటే చాలండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. మనకి రెడీ అయిన స్టఫ్ని చక్కగా, ఇది హోల్ వీట్ బ్రెడ్ అండి, సో దానిలోకి పెట్టేసుకుని కాల్ చేసుకోవటమే. అయితే యూజువల్గా నేను శాండ్విచ్ మేకర్లోనే పెట్టేస్తాను, కానీ ఇప్పుడు అది కింద కూర్చుని లోపలికి ఉంటుంది అనమాట. తీయడానికి ఒళ్ళంగా దీని మీద పెట్టేసాను, నాన్ స్టిక్ మీద. అయితే ఏంటంటే అండి, మనము నెయ్యి వేసుకుని 2 వైపులా చక్కగా ఇట్లా అట్ల కాడితోటి ఒత్తుకుంటూ కాల్చామనుకోండి చక్కగా క్రంచీగా వస్తుంది అనమాట. మామూలుగా అలా పెట్టేసి వదిలేయకుండా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా వస్తాయి. ఇక్కడ సంజమ్మ నేను చేసి పెట్టిన దాన్ని ఈవిడ గారు డెకరేషన్ చేశారనమాట. భలే, అంటే తన ప్లేట్లో పెట్టుకుని అట్లా చేసుకుంది. సో మొత్తానికి మా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కూడా అయిపోయింది. వంట అంటే వాళ్ళు పెద్దగా స్పెషల్గా ఏం చేయలేదు, ఓన్లీ బెండకాయ వేపుడే కదా. సో అది అయిపోయింది. టిఫిన్ తింటున్నాము. ఈ లోపల ఒక ఇష్యూ అనమాట, షాప్లో జరిగిన ఒక ఇష్యూ. కాల్ వచ్చింది. కాల్ వచ్చేసరికి ఇంకా చిరాకు వచ్చిందనమాట నాకైతే. దాన్ని సాల్వ్ చేసామనుకోండి. చూడండి, ఇది అసలు వాళ్ళు స్నానం చేసినట్టుందా? అసలు ఎక్కడన్నా నువ్వు స్నానం చేసినట్టున్నావా? అడుగు వాళ్ళని, ఉన్నానా అని. వెళ్ళి చెయ్యంగానే స్నానం చేయంగానే అర్జెంట్ పని ఉన్నట్టు ఇంటి చుట్టూతా దీనికే పనులు కావాలి. ఆ తడి ఒళ్ళు వేసుకుని మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చింది. మొత్తం ఆగమన్నమాట. అట్లా తయారైంది మొత్తానికి. తింగిరి బుచ్చెల్లే. ఇలా కొన్ని మొక్కలు ఉంటాయి. సో వీటి గురించి ఇండోర్ ప్లాంట్స్ మనం ఏం పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయానికి వస్తా అండి. ఇవి చాలా మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట. స్నేక్ ప్లాంట్ ఒకటి, మనీ ప్లాంట్ ఒకటి, జీజీ ప్లాంట్ ఒకటి, ఇలా కొన్ని ఉంటాయి. బ్యాంబూ ఒకటి. ఇవి చక్కగా ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక పెట్టుకోండి. ఇవన్నీ కూడా వీటికి కూడా స్నానం చేయించాను ఇవాళ, కానీ ఆ క్లిప్ అయితే తీయలేదులేండి. జస్ట్ వారానికి ఒకసారి అలా మొత్తం ఆకులు కూడా కడగాలి. ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా అండి, మనము దీని మీద డస్ట్ ఉందనుకోండి ఆ ఫోటోసింథసిస్ అనేది జరగదు. అందుకని లోపల ఉన్న ప్లాంట్స్ ఎప్పుడు ఎక్కువగా చనిపోయేది అందుకే అనమాట. డస్ట్ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి మనం చక్క ట్యాప్ కింద పెట్టేసి ఆకుల మీద ఇలా రుద్దుతూ వాటర్ కొట్టేసామనుకోండి, ఆ షింక్లోనే కాసేపు ఉంచేస్తే వాటర్ ఎక్కువ పోతాయి. లేదంటే కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా డైరెక్ట్ ఎండలో పెట్టొద్దు. అలా డైరెక్ట్ ఎండలో పెట్టుకోకుండా నీళ్ళన్నీ కారినాక తీసుకొచ్చి మళ్ళీ ఆన్ పెట్టేసుకోవచ్చు. అలా ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవాళకైతే ఇదే వీడియో అండి, సింపుల్ వీడియో, చిన్న వీడియోనే. కాకపోతే పెట్స్కి ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏంటి అనేది చిన్న చిన్న టిప్స్ చెప్పాను కదా, మీకు హెల్ప్ అయ్యి, ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అన్ని రకాలుగా బ్యూటీ టిప్ ఉంది, కుకింగ్లో టిప్ ఉంది, పెట్స్కి ఉంది, అలా నడుస్తూ ఉంటుంది హడావడి. మరి మీరు ఇందులో చేసే వాటిలో నేను షేర్ చేసిన వాటిలో మీరు ఏ పనుల్లో కనెక్ట్ అయ్యారో అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.